ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. బాహుబలి సినిమాలో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో శివగామి ఒకటి. మొదట ఆ పాత్ర చేసేది ఎవరు అనే ఆలోచనలో పడ్డాడట రాజమౌళి. అప్పుడే ఆ పాత్ర శ్రీదేవి చేస్తే బాగుంటుంది అనుకున్న రాజమౌళి ఆమెకు బాహుబలి కథ వినిపించారట. కారణాలు ఏమైనా కానీ శ్రీదేవి ఈ కథను రిజెక్ట్ చేశారట. అప్పుడు కథకు పవర్ఫుల్ పాత్ర అయిన శివగామి ఎవరిని తీసుకోవాలి అనే ఆలోచనలో పడ్డారట రాజమౌళి. అప్పుడే రమ్యకృష్ణ ఎలా ఉంటారు అన్న ప్రపోజల్ రావడం, ఒప్పుకోవడం జరిగిపోయింది. అయితే బాహుబలికి కథ రాసిన విజేంద్ర ప్రసాద్ను అడిగితే ఈ సినిమాకు శివగామినే హీరో అంటారు. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులందరూ శివగామి పాత్ర గురించి మాట్లాడుకున్న వాళ్లే. రమ్యకృష్ణను నీలాంబరిగా గుర్తించుకుంటూ వచ్చిన దక్షిణాది ప్రేక్షకులు బాహుబలి చూసినప్పటి నుండి ఆమెను శివగామిగానే గుర్తిస్తున్నారు. ఇక ఎప్పటికీ ఆమెను అలాగే గుర్తించుకుంటారేమో. అయితే నిజానికి బాహుబలి కథ సిద్ధమయ్యే సమయానికి రాజమౌళి ఆలోచనలో శివగామి రమ్యకృష్ణ కాదు. ఆయన ఆ పాత్రకు అనుకున్నది అతిలోక సుందరి శ్రీదేవిని. మరి రాజమౌళి అడగగానే శ్రీదేవి ఒప్పేసుకుని ఆమె ఆ పాత్రను చేసి ఉంటే ఎలా ఉండేది? శ్రీదేవి ఒకప్పుడు అతిలోక సుందరి కావచ్చు, ఆమె మంచి నటి కావచ్చు, కానీ ఇప్పుడు ఆమె రూపం మారిపోయింది. ముఖం పీక్కుపోయి చూడ్డానికి ఇబ్బందిగా తయారైంది. పైగా శ్రీదేవికి పీలగొంతు, ఎంత మాత్రం ఫెరోసియస్ గా అనిపించదు. శివగామి పాత్రకు సిగ్నేచర్ డైలాగ్ అయినా ఇది నా మాట, నా మాటే శాసనం అనే డైలాగ్ను శ్రీదేవి అని ఉంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. అసలు రమ్యకృష్ణలా శ్రీదేవి రౌద్రం పలికించగలిగి ఉండేదా? రాజమాతగా రాజసం ఉట్టిపడేలా కనిపించేదా? ఎమోషనల్ సన్నివేశాల్లో అంత గొప్పగా నటించి మెప్పించగలిగి ఉండేదా? సందేహమే. శ్రీదేవి శివగామి పాత్ర చేసి ఉంటే ప్రభాస్ కంటే ఎక్కువ పేరు సంపాదించిందనే వర్మ లాంటి ఆమె అభిమానులు ఫీల్ అయితే అవ్వచ్చేమో, కానీ నిజంగా ఆ పాత్రకు ఆమె సూట్ అయ్యేదా అంటే సందేహమే. కొన్నిసార్లు ఏం జరిగినా మన మంచికే అని సర్దుకుపోతూ ఉండాలి. శ్రీదేవి శివగామి పాత్రకు ఒప్పుకోకపోవడం కూడా అలాంటిదే అని చెప్పాలి. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.